నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్ కు దక్కుతుందని కొనియాడారు. పార్టీ పూర్తిగా పోయిందని, టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ లోకేష్ యువగలంతో సమాధానం చెప్పారని కూడా తెలిపారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని కూడా తెలిపారు. దీనిపై కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు వక్ర భాష్యం చేయడం సరికాదన్నారు. లోకేష్ కష్టాన్ని గుర్తించాలని కేడర్ కోరుకోవడంలో తప్పు లేదని వర్మ అన్నారు. ఓడిపోయి భవిష్యత్తు ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు సీఎం అని పిలుస్తున్నారు. అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకు ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి అని ప్రశ్నించారు. కరడు కట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్ ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని ఆయన స్పష్టమైతే చేశారు. ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు, టీడీపీ కార్యకర్తల మనసులో మాట అని అన్నారు. ఏదేమైనా అధినేతని తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యమని వర్మ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వర్మ గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేయడానికి సిద్ధం పడ్డారు. కానీ పవన్ అక్కడి నుంచి పోటీకి దిగాలని నిర్ణయించడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మొదట్లో కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ తర్వాత పవన్ గెలిపే లక్ష్యంగా శ్రమించారు. జనసేన శ్రేణుల నుంచి సైతం ఆయనకు ప్రశంసలు కూడా దక్కాయి. అయితే గత కొన్ని రోజులుగా పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ నుంచి జనసేనలో చేరిన కొందరు ఇలాంటి పరిస్థితులు తీసుకువస్తున్నారని వర్మ గతంలో ఆరోపించారు. తాజాగా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని వర్మ డిమాండ్ చేయడంతో పిఠాపురంలో జనసేన టీడీపీ నేతల మధ్య వివాదం మరింతగా పెరిగే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తోంది.